దశాబ్దాల పాటు కోట్లాది అభిమానుల్ని ఆకట్టుకున్న హీరో 10 మందిలోకి వచ్చినప్పుడు కాస్త సోకు చేసుకోవాలని, తెర మీద కనిపించే హీరో అవతారాన్ని గుర్తు చేసేలాగా మురిపించాలని నాకు అనిపిస్తుంది. ఇది వ్యాపార బాధ్యత కాగా అవసరం కూడా. అసలు ఆ రంగానికి ఉన్న మొదటి సూత్రమే ప్రదర్శన, వాస్తవానికి చిన్న ముసుగు. అయితే ఈ ముసుగును బొత్తిగా చించేసిన నటుడు, బహుశా ప్రపంచంలో మరే నటుడికి లేనంత ఆవేశపూరితమైన అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు, రోడ్డు మీద తారసపడితే కలలోనైనా తెర మీద హీరోతో పోల్చడానికైనా అవకాశం ఇవ్వని నటుడు రజనీకాంత్. నల్లగా, ఒక పద్ధతిలో లేని బట్టతల, 2 పక్కల అస్తవ్యస్తంగా పెరిగిన జుత్తు, తెల్లని మాసిన గడ్డం, నలిగిపోయిన బట్టలు. బయటకు వచ్చే ముందు ఒక్కసారైనా అద్దంలో తన మొహం చూసుకున్నాడా అనిపిస్తుంది. మాటల్లో కూడా ఈ 65 ఏళ్ల హీరో మా అమ్మాయి వయస్సులో ఆమెతో సరదాగా ఉండే చిన్నపిల్లతో పాటలు పాడానని ఆయనే చెప్తారు సభల్లో. కొన్ని కోట్ల వ్యాపారానికి పెట్టుబడైన ఈ నటుడు ఆ వ్యాపారానికి ఏ విధమైన ఉపకారం చేయడం అనిపిస్తుంది. అయితే ఆయన చిత్రాలు, వాటి ఆదాయం అద్భుతాలు. నానాటికి ప్రసార మాధ్యమాల శక్తి, ఉధృతి పెరుగుతున్న రోజుల్లో, వ్యాపారానికి ఎల్లలు చెరిగిపోతున్న రోజుల్లో రేపు రిలీజ్ కాబోతున్న చిత్రం కబాలి రిలీజ్ కాకముందే కొత్త రికార్డును సృష్టించింది. 100 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ కాకముందే 200 కోట్ల ఆదాయాన్ని తెస్తుందని పండితుల అంచనా. రిలీజ్ అయ్యాక మరో 100 కోట్లు. 4000 థియేటర్స్లో ప్రపంచం అంతటా, 400 థియేటర్లో ఒక్క అమెరికాలోనే ఈ చిత్రం రేపు రిలీజ్ కాబోతోంది. తమిళం, హిందీ, తెలుగు, మలయాళం భాషల్లో ఈ చిత్రం మలేషియా, థాయిలాండ్లో కూడా రిలీజ్ అవుతుంది. మొదటి రోజే హాంకాంగ్, చైనాలో రిలీజ్ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎయిర్ ఏషియా సంస్థ ఈ చిత్ర ప్రచారానికి చేయి కలిపి ఒక విమానానికి రజనీకాంత్ బొమ్మను వేసింది. కబాలి బనీన్లు, కప్పులు, తాళం చెవులు. అమెరికా వెరిగి ఇండియా హీరో బొమ్మ తోడైంది. ఈ చిత్రం టీజర్ని కేవలం 24 గంటల్లో 50 లక్షల మంది ఆసియాలో చూశారట. ఇదో రికార్డు. 28 మే నాటికి 5 కోట్ల మంది చూశారు. చాలా మందికి తెలియని విషయం, రజనీకాంత్ అతని నేలబారు మనిషి, ఏమాత్రం భేషజాలకు పోని మనిషి. విగ్గు పెట్టి కెమెరా ముందు నిలిచినప్పుడు ఆయనలో కనిపించే దుడుకుతనం, తొడుస్తనం, వేగం, విసురు, ప్రేక్షకుల్ని కిర్రెక్కించే విన్యాసాలు జీవితంలో దగ్గరికైనా రానివ్వని మనిషి. నేను ఆయనకు సినిమా రాశాను. ఆయన ఇంట్లో మా పెద్దబ్బాయితో కూర్చుని కనీసం 2 గంటలు కథ తెలుగు మాట్లాడతారు. హేమ్నాగ్ సంస్థ 3 దక్షిణాది భాషల్లో, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆయా భాషల్లో 3 దిగ్గజాలైన రచయితల్ని కూర్చోబెట్టుకుని కథ రాశాను. పంజు అరుణాచలం, ఉదయ్ శంకర్, శ్రీకుమారన్ తంబి. సినిమా పేరు గర్జనై. ఇది 35 సంవత్సరాల కిందట మాట. ఆ మధ్య కమల్ హాసన్ పుట్టినరోజుకు హోటల్లో విందుకు వెళ్లాను. దక్షిణ సినిమా పరిశ్రమ అంతా ఉంది. దీపాలు అర్పేశారు. చిన్న ఫోకస్ లైట్లు వెలుగుతున్నాయి. ఆ చీకట్లో ఎవరో బుధం మీ చేసి పలకరించారు. చీకట్లోకి చూస్తే రజనీకాంత్. ఉండబట్టగా నేను మీకు కథ చెప్పాను అన్నాను. నాకు తెలుసు అన్నారు. గ్లామర్ని తన భుజాల మీద మోస్తూ గాలిలో నడిచే నటుల్ని మనం తరతరాలుగా చూస్తున్నాం. వృద్ధాప్యంలో కూడా యువకులతో సమానంగా గ్లామర్ని పెద్దరికంతో నిలుపుకున్న అమితాబ్ బచ్చన్ తెలుసు. గ్లామర్ని రాజకీయాలకు తర్జుమా చేయడానికి ప్రయత్నించి పిల్లి మొగ్గలు వేసిన చిరంజీవిని తెలుసు. తాగి మనుషుల్ని చంపి గ్లామర్ వెనక మాయమయ్యే సుల్తాన్లను తెలుసు. తన పరపతి గ్లామర్ని పెట్టుబడించేసి రాష్ట్రాలను ఏలిన అపూర్వమైన నాయకుడు ఎంజీఆర్, ఎన్టీఆర్లను తెలుసు. తన పరిమితిని ఎరిగి హుందాతనంలో స్థాయిలో నిలిచి జీవించిన నట సామ్రాట్ని తెలుసు. కానీ ప్రచార మాధ్యమాలు గ్లామర్ని ఆకాశంలో, మాట వరుస కాదు అక్షరాల, ఏరేషియాందుకు సాక్ష్యం నిలిపిన కొత్త స్థాయిని ఇప్పుడు చూస్తున్నాం. కానీ వీటన్నిటినీ భుజాల మీద మోస్తూనే ఎప్పటికప్పుడు తెర మీద హీరో ఇమేజ్ని చీల్చి చెండాడుతూ జీవించే అతి సరళమైన హీరో విశ్వరూపాన్ని, కపాలీశ్వరన్ వెరసి కబాలిని రేపు ప్రపంచం చూడబోతుంది.